సిక్స్త్ క్లాస్ నుండి ఐఐటి ఫౌండేషన్ అవసరమా? ఉపయోగమా? అంటే ఈ ప్రశ్నలకి ఆన్సర్ నేను చెప్పడం కాదు. ఈ వీడియో అంతా అయిపోయేసరికి మీకే అర్థమవుతుంది. యాక్చువల్‌గా మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్‌కి ఈ ఐఐటి కరిక్యులంలో ఉండే సిలబస్ ఏంటి? ఆ సిలబస్‌ని ఎలా టీచ్ చేస్తున్నారు? పిల్లలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? వాళ్ళ మెంటల్ హెల్త్‌పై దీని ప్రభావం ఏంటి? వాళ్ళ ఫిజికల్ హెల్త్‌పై దీని ప్రభావం ఏంటి? లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? వీటన్నిటి గురించి అవగాహన లేదు. అయినా వాళ్ళ పిల్లల్ని ఇలాంటి కరిక్యులమ్స్‌లోనే జాయిన్ చేస్తున్నారు. దానికి 2 కారణాలున్నాయి. ఒకటి భయం. నాకు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఇలాంటి ఐఐటి కరిక్యులమ్ స్కూల్స్‌లోనే జాయిన్ చేస్తున్నారు. ఒకవేళ నేను నా పిల్లల్ని అందులో జాయిన్ చేయకపోతే నా పిల్లలు వెనకబడిపోతారేమో అని ఒక భయం. రెండోది, ఒకవేళ నా పిల్లలకి కూడా ఐఐటీలో సీట్ వస్తే వాళ్ళకి మంచి జాబ్ వస్తుంది, లైఫ్‌లో బాగా సెట్ అయిపోతారు అని ఒక చిన్న పాజిటివ్ హోప్, ఆశ. భయం, ఆశ ఈ 2 కూడా పిల్లల మీద మనకున్న ప్రేమ నుండి పుట్టిన కారణాలే. అయితే ఈ కరిక్యులం మన పిల్లల ఎదుగుదల మీద, వాళ్ళ పర్సనాలిటీ మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఈ 7 పాయింట్స్‌ని డిస్కస్ చేస్తూ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.